ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ శ్రీమాత్రే నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో నమ. రాధాకృష్ణాయ నమో నమ. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసన సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి, తీరని కలగా ఉండే గృహయోగము, స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది, మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడి సంచారం నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం, కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల 48 రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి 48 రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు. మరియు డిసెంబర్ 5, 6 తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది. మళ్ళీ 6 నెలల వరకు అంతా కూడా ఈ యొక్క స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం, మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది. మరియు శనిశ్వరుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడడం, మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది, 3వ రాశి మీద అనేది పడడం జరుగుతుంది. మీనరాశి నుంచి 3వ రాశిలో అంతా కూడా సంచారం, ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి, భూమి యోగం కానీ, ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి, స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి, తీరని కలగా ఉండే అందరికీ మానవులకంతా కూడా తీరని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి, మంచి సొంతిల్లు అనేది ఉండాలి. సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది, ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. లగ్న ప్రకారంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. ధనస్సు రాశి జాతకులకి గోచారీత్యా ధనయోగాలు సిద్ధించాలి అంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, స్వగృహయోగ లాభాలు కలగాలంటే ఏ రకంగా పరిష్కారాలు ఆర్జించుకోవాలో తెలుసుకుందాం. ఎప్పుడు స్వగృహయోగం సిద్ధిస్తుంది, అసలు ఏ గ్రహం కారణాలు అవుతాయి అనేది కారకత్వం అంతా కూడా గోచార చక్రవశాత్తు మరి చెప్పడం జరుగుతుంది. జన్మజాతకంలో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నం జాతకులు ప్రధానంగా మీకంతా కూడా చతుర్థ, నవమ స్థానాలు ఏకంగా మంచిగా అనుకూలంగా ఉండాలి. చతుర్థ, నవమ స్థానాల్లో మంచి గ్రహాలు ఉండాలి. మరియు చతుర్థ నవమాధిపతులు కూడా యోగకరంగా ఉండాలి. చతుర్థ నవమాధిపతులు యోగకరంగా ఉండడం వల్ల మార్గమూలకంగా మీకంతా కూడా భూ సంబంధాలు రావడానికి, భూమి అంతా కూడా లాభాలు గణించడానికి, అంటే పూర్వీకుల నుంచి భూమి అంతా కూడా సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది. మరియు ఇక్కడ ధనుసు రాశికి చతుర్థ స్థానం అంతా కూడా మీనరాశి అవుతుంది. మీనరాశి బృహస్పతి యోగకరంగా ఉండాలి, అంగారకుడు యోగకరంగా ఉండాలి, శుక్రుడు యోగకరంగా ఉండాలి. ఇక్కడంతా కూడా చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. తద్వారా చంద్ర భగవానుడు యోగకరంగా ఉంటే అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానాధిపతిని చంద్ర భగవానుడు ఆకస్మికంగా ధనయోగాన్ని ఇచ్చే విధంగా మారుతూ ఉంటాడు. అష్టమ స్థానంలో బృహస్పతి మార్పు, ఉచ్చ స్థానంలో మార్పు కూడా అఖండమైన లాభాలు గణించడానికి, రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో సంచారం జరిగేటప్పుడు అఖండమైన లాభాలు గణించడానికి, ఆర్థికంగా రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం కలిసి రావడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే గోచార రీత్యా మీనరాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, బుధ ఆదిత్యయోగంతో తులారాశిలో అంతా కూడా సూర్య భగవానుడు సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడు అంతా కూడా తులారాశిలో సంచారం చేయడం, బుధుడంతా కూడా తులారాశిలో సంచారం చేయడం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, మరియు శుక్రుడంతా కూడా యోగకారకుడైన శుక్రుడంతా కూడా మీకంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి అధిపతి అవుతాడు. నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు. స్వల్పంగా ఇక్కడ శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ శనీశ్వరుడు ఒక దృష్టి అంతా కూడా దశమ దృష్టి రాశి మీద పడుతుంది. ఇదొకటి స్వల్పంగా దోషంగా చెప్పడం జరుగుతుంది. మీకు ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకం ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా స్వగృహయోగం అంతా కూడా
తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జప హోమాది కార్యక్రమాల్లో బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహువుకి, అంగారకుడికి మరియు ఇక్కడ శుక్ర భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది. అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవమాధిపతి సూర్య భగవానుడు కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మెత్తాయ నమః, భానమాయ నమః, పూషాయ నమః, ప్రచండ తేజసాయ నమః, ఆరోగ్యకర్తినే నమః, సర్వలోక పితామహాయ నమః, సర్వశత్రు వినాశకరాయ నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమో నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవాలి. ఓం మార్తాండాయ నమః నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవాలి. ప్రతినిత్యం కూడా మార్తాండాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి చరిత్రని పారాయణం చేసుకోవడం మరియు మేధా దక్షిణమూర్తి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. అఖండ లాభాలు సిద్ధిస్తాయి. అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి వర్ణన ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి. ప్రవచనంలాగా చదువుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా మణిదీపేశ్వరి యొక్క చరిత్రని ప్రవచనంలాగా చదువుతూ ఉండడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు అఖండమైన లాభాలు సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా మీకు అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ఈ అమ్మవారి దయవల్ల మీకంతా కూడా మణిదీపేశ్వరి వర్ణన చదువుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మీకు అఖండమైన లాభాలు సిద్ధించడానికి, ఆర్థిక రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం వల్ల స్వగృహయోగం సిద్ధిస్తుంది. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మణిదీపేశ్వరి చరిత్రని పారాయణం చేసుకోవాలి. ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం, మహాలక్ష్మి సహస్రనామాలు ప్రతిరోజు కూడా 3 సార్లు పారాయణం చేసుకోవడం అనేది అదృశ్య యోగానికి కారణమవుతుంది. మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క కూష్మాండ దానం చేసుకోవాలి. శుక్రవారం రోజున, మంగళవారం రోజున బృహస్పతి ప్రీతికరంగా కూడా చేసుకుంటూ ఉండాలి. శనగలు, బొబ్బర్లు, ఈ యొక్క అలసందలు మరియు ఈ యొక్క గోధుమలంతా కూడా గోమాతకు ప్రీతికరంగా నానబెట్టినవంతా కూడా ఈ యొక్క గోమాతకంతా కూడా సమర్పిస్తూ ఉండడం, ఉలవలు కూడా సమర్పిస్తూ ఉండడం, పెసర్లు కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల, నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి మీకంతా కూడా బృహస్పతి మార్పు, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా అనుకూలత కలుగుతుంది. శుక్రుడు అనుకూలంగా ఉండాలి. బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అనుకూలంగా ఉంది. అంగారు కూడా రాశి మారిన తర్వాత కూడా మీకు అనుకూలత పెరుగుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చతుర్థ నవమాధిపతి దశమాధిపతి యొక్క రంగం ఉన్నప్పుడు మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది. అదృష్టయోగం వల్ల గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క మరి ఇక్కడ చూసుకుంటే ఖడ్గమాల స్తోత్రంతో ప్రతినిత్యం కూడా కుంకుమార్చన చేసుకోవడం అదృష్ట యోగానికి కారణమవుతుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీసూక్త విధంగా మూలమంత్ర సంఘటితంగా మీకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మాతంగేశ్వరి ప్రీతికరంగా ప్రధానంగా రాధశ్యామల యజ్ఞాధికృతులు విశేషమైన ద్రవ్యంతో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగకరంగా ఉండాలి, బృహస్పతి యోగకరంగా ఉండాలి, చతుర్థ నవమాధిపతులు యోగకరంగా ఉండాలి, మరియు దశమాధిపతి యోగకరంగా ఉండాలి. లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి. లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వారు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిగి వస్తుంది. శీఘ్రంగా అమ్మవారి దయవల్ల మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. అంగారకుడు, బృహస్పతి, శుక్రుడంతా కూడా యోగకరంగా ఉండాలి. శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు, రాజ్యయోగానికి కారణమవుతాడు, విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి. ప్రధానంగా ధనకారకుడైన యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. జాతకరీత్యా ద్వాదశ స్థానం ఏమేమి చెప్తుంది? భోగభాగ్యమైన
సుఖవంతమైన జీవితం గురించి, ఈ యొక్క రాజ్య సంపదల గురించి, విలాసవంతమైన జీవితం గురించి, రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అనమాట. ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగాన్ని గురించి కూడా చెప్తూ ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి. దశానాథుడు అనుకూలత ఉండాలి. ఏ మహర్దశ నడుస్తుంది, ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది, విదశలో ఏం నడుస్తుంది, ఆ దశానాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట. ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహాలు మీకు ఈ యొక్క రంగా ఉన్నాయి మీకంతా కూడా ఆ హస్త సాముద్రికంలో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది, ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అని జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం, ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి, కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో, ఏ దేవాలయమైనా పర్లేదు, రావి చెట్టును అంతా కూడా నాటడానికి, వేప చెట్టును నాటడానికి, మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకి ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, అదృష్టయోగం కలగడానికి, ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి, సంతాన యోగం సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి. మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం. ఓం హ్రీం మణదీపేశ్వరియే నమః, ఓం హ్రీం మణదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగానికి కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్కరంగా ఉండాలి, చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి. మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు, దానా హోమాది కార్యక్రమాలు, తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా భూ సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వర్ణన, ఈ యొక్క దేవీ భాగవతం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి. ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి వస్తుంది. మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది, మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు. మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో, దానిమ్మ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోష కాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆవు పాలతో చేసిన పెరుగన్నంతో హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం, మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి మాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రేమ.